లోహగఢ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్పిన వివరాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. కేతన్ కింద పడిన వెంటనే సియా ఏమంది, గార్డ్ ఏం చూశాడు, పోలీసులు చెప్తున్న కొత్త విషయాలేంటి? పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం మొదట ప్రమాదంలా కనిపించినా దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సేకరిస్తున్న ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక సమాచారం ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఘటన జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ తనకు గుర్తున్న విషయాలను వెల్లడించారు. ఒక్కసారిగా సహాయం కోరుతూ పెద్దగా అరుపులు వినిపించడంతో వెంటనే ఆ ప్రాంతం వైపు పరిగెత్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఏమైందనగా ఒక వ్యక్తి కోటపై నుంచి కింద పడిపోయాడని అక్కడున్న మహిళ చెప్పినట్టు వివరించారు. ఆ సమయంలో పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో మరిన్ని ప్రశ్నలు అడగకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించడంపైనే దృష్టి పెట్టినట్టు చెప్పారు. కోట వద్ద 24 గంటల భద్రతా సిబ్బంది ఉంటారని, కొన్ని సందర్భాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్యల వల్ల సమాచారంలో ఆలస్యం జరగవచ్చని తెలిపారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తు ఆధారంగా కేతన్ మరణం వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ఆరోపణల ప్రకారం ఈ ఘటనను మొదట ప్రమాదంలో చూపించే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. విచారణలో సేకరించిన కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం నిందితుల మధ్య గత కొన్ని నెలలుగా తరచూ ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఘటన జరిగిన రోజున వారు కలుసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలన్నీ ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో భాగమే. తుది నిజానిజాలు కోర్టు విచారణ, అధికారిక ఆధారాల ఆధారంగా మాత్రమే నిర్ధారించబడతాయి. ఈ కేసులో ప్రతిరోజు కొత్త సమాచారం వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు వీటన్నిటి ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగుతోంది. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున అధికారికంగా నిర్ధారించని సమాచారాన్ని నిజంగా భావించడం సరైంది కాదు.